హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేరులేని ఛానల్. ఈరోజు అయితే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చూద్దాం. దానికి కావాల్సిన కొబ్బరికాయ తురుము తీసుకోవడానికి ఒక తురుము తీసుకునేదండి, కొబ్బరి కూరది అంటారు దాన్ని. ఇది ఒక మామిడికాయ అండి, మా చెట్టుదైతే తీసుకున్నాము. పచ్చిమిర్చి కావాలి. చూసారా ఎన్ని తీసుకున్నాము, అవి సరిపోతాయి. మా అమ్మగారు అయితే కొబ్బరి కూర తీసి సెట్ చేశారు. దీంతో తీసుకుంటే ఏంటంటే మనకి కూర అన్నది పొడి పొడిగా విడివిడిగా చాలా అందంగా వస్తుంది అన్నమాట. అదే మిక్సీ జార్లో వేసారనుకోండి ముద్ద అయిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళు అవి చేసినప్పుడు మీరు ఇది ఇలాంటిది ఉంటే యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ గారిని చూసారా ఎంత బాగా కూర్చున్నారో కింద. ఈ రోజుల్లో అయితే ఎవరు అలా కింద కూర్చోలేకపోతున్నారండి. ఏదైనా టేబుల్ కానీ పీట కానీ ఉంటే కానీ చేసుకోలేకపోతున్నారు. సో ఇది మీకు ఒకసారి చూపిందా ఆవిడ ఎలా కూర్చున్నారు ఏంటని, ఎంత బాగున్నారో. చాలా సింపుల్గా తీస్తున్నారు చూడండి, ఎంత సునాయాసంగా తిప్పేస్తున్నారు, హ్యాండ్ మూమెంట్ కానీ అది కానీ. తర్వాత మా మదర్ తీస్తున్నారు. మా మదర్ ఏమో చూసారా కొంచెంసేపు చేసేసరికి చేయి నొప్పి పట్టేసింది అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ నేను తీసుకుని నేను చేశానండి. చేసేటప్పటికి ఏంటంటే ఇది మన చెట్టుకాయ కదా అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తూ బాగా చేశాను. కూర అయితే దీన్ని కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందామండి. కూర కూడా రెడీ అయిపోయింది. చూసారా కూర ఎలా ఉందో, దానికిలాగే కొబ్బరికాయలాగే ఇది కూడా మామిడికాయ తురుము తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా మామిడి తురుము కూడా రెడీ అయిపోయింది మనకి. తర్వాత ఈ మిర్చిలో ఏం చేయాలంటే మనం మిర్చి వేసుకుని అందులో సాల్ట్ వేసుకుని రుబ్బేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మిగతాది కొబ్బరి కూరలో లాస్ట్లో ఉండిపోతుంది కదా, అది హ్యాండ్తో మా అమ్మమ్మ అలా తీస్తున్నారు, మిగతాది మా అబ్బాయి తీశాడు. చూసారు కూర చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఈ విధంగా ఉంటే కొబ్బరి పచ్చడి మామిడికాయ అన్నది చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మిక్సీ అయితే జార్లో వేస్తారు చూడండి, ఈ జార్లో ఉంది కదా మిర్చి, అది సాల్ట్ వేసుకుని రుబ్బారు. మనం అంతా వేసుకోకుండా కొంచెం సైడ్ పెట్టుకోండి మిర్చి అన్నది. కొబ్బరి కూరలో కారం చూసుకుని యాడ్ చేసుకుందరు, కానీ ఇప్పుడైతే అందులో ముందుగా తీసుకున్న మామిడి తురుము మిర్చి అన్నీ కలిపేసుకోండి. కొంచెం అయితే సైడ్ పెట్టుకోండి, మిర్చి అంతా ఒకసారి కలుపుకోకండి. సాల్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం అవసరం లేదు. కలుపుకున్నాక తర్వాత టేస్ట్ అయితే చూస్తాం కదా, సరిపోతే అప్పుడు వేసుకుందాం. మొత్తం కలపాలండి బాగా అన్నిటికీ పట్టిలాగా. ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసేద్దాం. ఇదిగో నాకు పిలిచి మళ్ళీ టేస్ట్ చూపించారు, సరిపోయిందని చెప్పాను. పోపుకైతే అన్నీ రెడీ అయిపోయినాయండి, వేడి కూడా ఎక్కిపోయింది నూనె. ఈ తాలింపు అయ్యేటప్పటికి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంగు కూడా వేసుకుని తాలింపు పెట్టుకోండి, మంచి స్మెల్ అది బాగుంటుంది. ప్రతిసారి చెప్తాను డైజెషన్ బాగుంటుందని. చూసారా పొడి పొడిగా వచ్చింది.